చిత్తూరు గల్లా కావాలా గుంటూరు మోదుగుల కావాలా అని గుంటూరు జిల్లా ప్రజలు ఆలోచించుకోవాలన్నారు వైసీపీ ఎంపీ అభ్యర్థి మోదుగుల వేణుగోపాల్ రెడ్డి. స్థానిక సమస్యలపై గల్లా జయదేవ్కు అవగాహన లేదన్న ఆయన రాజన్న కలలు కన్న రాజ్యం జగన్తోనే సాధ్యమని అన్నారు. గుంటూరు ఎంపీగా తనను, ఉండవల్లి ఎమ్మెల్యేగా శ్రీదేవిని గెలిపించాలని ఓటర్లకు విజ్ఞప్తి చేశారు. తాము అధికారంలోకి వస్తే రాజధాని రైతు కూలీలకు 9,000 రూపాయల పెన్షన్ అందిస్తామన్నారు మోదుగుల. ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు కనుక సీఎం అయితే ఫస్ట్ సంతకం జిల్లాకు సంబంధించింది. ఎవరికైతే అన్యాయంగా ల్యాండ్స్ ఇచ్చారో, ఎవరైతే పేదల దగ్గర, ఎవరైతే అసైన్డ్ భూములు, ఎవరైతే వేరే వేరే రకాల భూములు కనుక ఆక్యుపై చేసుకుని ప్రజాప్రతినిధులు ఉన్నారో వాళ్ళందరి దగ్గర నుంచి వెనక్కి తీసుకునేటువంటి లక్ష్యం మా ముందు ఫస్ట్ లక్ష్యం. దానితో పాటు ఈ రోజున ఏ ఉపాధి హామీ అన్ని పోయి పొలం లేదు, పొలం కౌలు చేసేటువంటి రైతులు పోయారు, రైతులు కూలీలు పోయారు. వీళ్ళందరూ బతకడానికి ఏదో భిక్ష వేసినట్టు 2,500 ఇస్తా ఉన్నారు. ఎవరైతే భూములు ఇచ్చారో, ఎవరైతే నిరుపేదలయ్యారో వాళ్ళకే స్థానికత కంపల్సరీ ఉద్యోగాలు కూడా ఈ మండలాల నుంచి ఇవ్వాల్సినటువంటి వాళ్ళు కూడా పుస్తకాలు చేసుకుంటాం. అందుకంటే చెప్పేటువంటి మాటలను చెప్పేటువంటి ఎంపీ కాదు. చిత్తూరు గల్లా కావాలా, గుంటూరు జిల్లా కావాలని మీరు చేసుకోవాలి. ఎందుకంటే అతను నమ్ముకుంది గల్లా పెట్టింది, నేను నమ్ముకుంది బ్యాలెట్ పెట్టింది. చెప్తున్నా ముస్లింస్ కానీ అందరికీ అనేక పలు వర్గాలకి గల్లాకు